స్వేచ్ఛ ఈ ఒక్క మాట కోసం ఎంతో మంది ప్రాణాలర్పించారు. కానీ రాజ్యాంగం మీకు ఆర్టికల్ 19 స్వేచ్ఛ హక్కులో ఇచ్చిన 6 స్వేచ్ఛలేంటో ఈరోజు తెలుసుకుందాం. మొదటి హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మీ అభిప్రాయాన్ని చెప్పడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సోషల్ మీడియాలో మీ అభిప్రాయం వ్యక్తం చేయడం ఇవన్నీ ఈ హక్కు వల్లే సాధ్యం. రెండో హక్కు పీస్ఫుల్ అసెంబ్లీ. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం కావడం, ర్యాలీలు, నిరసనలు నిర్వహించడం ఇది కూడా మీ రాజ్యాంగ హక్కే. మూడో హక్కు ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్. యూనియన్లు, సంఘాలు, రాజకీయ పార్టీలు, సహకార సంఘాలు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛని ఈ హక్కు ఇస్తుంది. నాలుగో హక్కు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారతదేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు మనకుంది. ఐదో హక్కు ఫ్రీడమ్ టు రిజైడ్ అండ్ సెటిల్. మీరు మీకు నచ్చిన రాష్ట్రంలో నివసించొచ్చు, అక్కడే స్థిరపడొచ్చు. ఇది కూడా ఆర్టికల్ 19 కల్పించిన హక్కే. ఆరవ హక్కు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. మీకు నచ్చిన ఉద్యోగం, వృత్తి లేదా వ్యాపారాన్ని ఎంచుకుని జీవనం సాగించే స్వేచ్ఛ మీకు ఈ హక్కు ఇస్తుంది.